ఎంతో రుచిగా ఉండేటువంటి కీరా దోసకాయతో పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే గనుక ముందుగా ఇవన్నీ చాప్ చేసుకొని పెట్టేసుకుంటాం. పచ్చిమిర్చి చీలికలు, టమాటా చీలికలు, కీరా దోసకాయని పీల్ తీసుకొని ఆ విధంగా చక్రాల్లో కట్ చేసుకుంటాం. ఆనియన్ చీలికలు రెడీ చేసుకుంటాం. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చ దంచుకునే వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అదే విధంగా కొన్ని ధనియాలు, కరివేపాకు వేసుకుని పోపునంతా చక్కగా వేగనిస్తామండి. కొంచెం వేగుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు దీంట్లో స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అదే విధంగా ఒక ఆనియన్ ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకుంటాం. ఆ చీలికలు యాడ్ చేస్తాము. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. దీంట్లోనే టమాటా చీలికలు, అదే విధంగా కీరా దోసకాయని పీల్ తీసుకుని చక్రాల్లో కట్ చేసుకున్నాం కదండి, అవి యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని సరిపడా వాటర్ పోసి వీటన్నిటిని చక్కగా ఉడకనిస్తామండి. ఒక 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది అనమాట. వాటర్ పోసే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా వాటర్ పోసుకుని చక్కగా దీన్ని బాయిల్ అవనిస్తాం అనమాట. దీన్ని 5 మినిట్స్ లో చక్కగా ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా. కీరా దోసతో చేసినటువంటి పప్పుచారు చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ లోపు ముక్కలన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి. కందిపప్పును కూడా నేను బాయిల్ చేసేసుకుని మెదుకుని పెట్టుకున్నానండి. దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మీకు పప్పుచారు ఎంత వాటరీగా కావాలనే దాన్ని బట్టి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటారు. ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసినటువంటి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని చక్కగా దీన్ని బాయిల్ అవనిస్తామండి. ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా. ఇంకా బాయిల్ అవనిస్తున్నానండి. మనకి ఆఫ్టర్ 5 మినిట్స్ చక్కగా బాయిల్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. పప్పుచారు చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇంకా రెడీ టు సర్వ్. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని పైనుంచి తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకుంటామండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పప్పుచారు వేసుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. కీరా దోసని మనం జనరల్ గా సలాడ్ రూపంలోనే తీసుకుంటాము, లేదా రైతా చేసుకుంటాము. ఈ విధంగా పప్పుచారు లాగా కూడా చేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది. లైక్ చేసినందువల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందండి.